గుర్తు వస్తుంది. ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన చేసుకున్నామంటే ఆరాధన ప్రారంభించుకుంటాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా గొప్ప దేవాన్ని శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. గతించిన ఆదివారం నుండి పొందుతున్న దినం మనందరినీ కళాశాల సంఘాన్ని మీరు ప్రేమించి బలపరిచి ఆదరించి మా ఆయుష్ను ప్రేమించి మరొక నూతన శుభోదయం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. అందుబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మేము ఏమైనామో అని కేవలం మీ దయాన్ని కనికరం ఈ కృప బాబుని వచ్చుకున్నాను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నిశ్చయంగా ఉందని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఇదిగో మా ఆరాధన అంగీకరించండి. మీ బిడ్డలందరూ కలిసి పాడుతున్న పాటల్లో మీరు ఉండండి. వారి స్వరాలను అభిషేకించండి. సాక్ష్య పదాలు నమ్ముకోనండి. ప్రార్థనతో మీరు మాలో ఉండండి. ప్రభాకీర్తన ధ్యానంలో మీ సన్నిధి విడుదల చేయండి. మీ సేవకుని మరుగుపరిచి ఏడంతల ఆత్మతో నింపి ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి. ఇదిగో ఖాళీ హృదయంలో విమర్శం వాక్యమయ ఆహారంతో మా హృదయాలను నింపుకొని మా గృహాలు పెట్టడానికి సహాయం చేయండి. సంఘంలో ఎంతో పనులు ఉన్నాయా, మీ వాక్కులు పంపి వాటిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి సహోదరుడు రమణాన్ని స్వస్థపరచండి, లోకనాథుడు స్వస్థపరచండి. ఇదిగో సహోదరుడు స్వస్థపరచండి, మకాలను స్వస్థపరచండి. ఇదిగో గర్భిణీ స్త్రీలు ఉన్నాయా, వారికి తోడుగా ఉండండి. ప్రియా గర్భం చుట్టూ, రాణి గర్భం చుట్టూ, ఇదిగో ప్రభావిత స్తోత్రాలు చేస్తున్న జ్యోతి గర్భం చుట్టూ ప్రభావి ప్రత్యేకమైన కలుసి ఉంచండి. కాలం సంపూర్ణమైనప్పుడు వారికి మంచి సుఖమైన కాంతి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయుధ ఆరోగ్యం వారికి దయచేయండి. ఇదిగో సంఘంలో నడిపించండి. అనేకమైన అద్భుతాలను జరిగించండి. ఇదిగో ప్రభా బెంగళూరులో ఉన్న మరి ప్రభా కోదండమ్మ అనే ఒక సహోదరు జ్ఞాపకం చేస్తున్న అంతాన్ని మీరు కొట్టండి. మీ వాక్కును మీ బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో పెద్ద జగన్ స్వస్థపరచండి. ఐబీపీ నుంచి మీరు విడిపించండి. చిన్న జగన్ వారి కుటుంబం మరి ఊరు పెట్టినారు, వారు పెట్టిన పని కూడా సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి. సంఘంలో ఐక్యత ప్రేమ దయచేయండి. ప్రతి అలాగే యేసు నామములో బంధించి వేస్తున్నాను. అందరిపై కృప కలుగుగా ఏక మనస్సును దయచేయండి, ఏక ఆత్మ దయచేయండి, ఏక హృదయం దయచేయండి. అయ్యా ఇచ్చిన తలాంతులు ఈ వరకు వాడుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో కలిగి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి దయ్యం పుస్తకం అంధకార శక్తులను మా ఆలోచనలు యేసు నామములో నిర్వేయమగునుగా, యేసు నామములో బంధించి వేస్తున్నాను. ఈ కృప కలుగుగా నా మీదగా దీవించండి. దూరప్రాంతంలో నాలుగు మనిషి ఆయుధాలను నేర్చింది వచ్చిన కుటుంబాన్ని దీవించండి. రసన గారిని అయ్యా వారి వారికి ప్రతిమాన్ని వారి కుమారులు దీవించండి. వారి వ్యాపారం దీవించండి. ప్రతి గారి వారి కుటుంబ పిల్లలను దీవించండి. వారు చేసిన ఉద్యోగంలో తోడుగా ఉండండి. ప్రార్థించిన భర్తలు తన కుమారులను దీవించండి. వారు చేసిన ప్రతి ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారి కుటుంబాలు రక్షణ కావులు తెచ్చి ఆ పిల్లల నుంచి ఆయుధాన్ని తెచ్చి అనేక ప్రార్థించినట్లుగా మీ కుమార్తెలు బలపరచండి. ప్రత్యేకమైన మనో వ్యాకులను తొలగించి ఎవరితో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరి సంఘటనలు దీవించండి. రేపటి మాస్టర్ కార్యక్రమం మంచిగా జరిగించండి. ఎండల వడదలతో పోషించండి. ఇదిగో ఈ వారందరూ నీ కృపని కార్యక్రమాపై విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆత్మను నింపండి ప్రభావ. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఇదిగో మనందరికీ చేతులుగా వహిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సమయం వేసి రండి. దేవుడు మనప్పుడే ఇల్లు చాటు పెట్టుకోవాలి. సమయం దొరికినప్పుడే కావాలి.
హల్లెలూయా.
యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము
బంగారం గారి కుమారుడు పరమోస్ పాల్గొన్నారు. వదలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమి వదలనయ్యా నా యేసయ్యా,
హల్లెలూయా. మనం లేచిన పడతాం, కీర్తన ధ్యానించుతాం. మనం స్టాండ్ వచ్చి మాట్లాడటం అవసరం. డెబ్బై 8వ కీర్తన మొదటి నుంచి 20 వచనం వరకు మనం చదువుతున్నాం. ఆసాపు రచించిన 78వ కీర్తన 1 నుంచి 20వ వచనం వరకు మనం కలిసి చదువుతున్నాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పాను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పాను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పాను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పాము. రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగుతున్నప్పుడు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినప్పుడు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొక యుక్తి యథార్థవంతులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారి తమ పితరుల వలె తిరగబడతయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోయి దైవులు వారు ఆయన ఆజ్ఞలను కైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించని, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించని. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెరపవలని వారు ఆజ్ఞాపించి వీళ్ళను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రం అనుసరింపకపోయి ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయింది. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూపించుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశారు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికీ నడిపించి ఆయన నీటిని రాశిగా నిలిపి పగటి వేళ మేఘముల నుండి రాత్రి అంతయు అగ్ని ఆకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపారు. అరణ్యములో ఆయన పంటలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారి నీరు ప్రారంభించారు. మండల నుండి ఆయన నీటి కాలువలు రప్పించారు. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశారు. ఆయనను వారు ఆయన విరోధముగా ఇంకను పాపము చేర్చునే వచ్చి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశకులది ఆహారం నడిచి తమ హృదయంలో దేవుడిని శోధించి ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా గణించు వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన పంటను కొట్టగా నీరు ఊపిను, నీళ్లు కాలువలై పారిన. ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరి ప్రార్థన వస్తుందా? అందరి ప్రార్థన వస్తుందా? యువతి కాల సమయంలో స్థిరమైన మనస్సు లేని వారి తమ పిల్లల వద్ద తిరగబడవి, మూర్ఖతయు తిరుగుబాటు గల తరము పోలి ఉన్నది. వారు ఆయన ఆజ్ఞలను భయపడినట్టు అంటారు. ఆయన యాకోబు సంతతికి శాస్త్రం నియమించాడు, ఇశ్రాయేలు సంతతి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. యువతికాల సమయంలో మన జీవితంలో గతించిన వారమంతా దేవుడు నిన్ను నన్ను కాపాడి తన వరిష్టమైన రెక్కల కింద తన పిల్లలైన మనందరినీ తోడు ఏ విధంగా దాచిందో ఈ భయంకర ఎండలు వడగాలుల మధ్య ప్రజలంతా కూడా ఎంతో ఎంతో విలవిలాడిపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఆయన దేవుడు మనకైతే మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవముగా సన్నిధిలో నిలబెట్టిన దేవునికి 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడు, సమాధానకర్తడు, ఇమ్మానుయేలు, స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం, పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం.
పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. అదే రీతిగా దేవుని స్తుతిద్దాం. వెలుగుల వారు ప్రతి ఒక్క మీరు ఈ స్వరాలు తెచ్చి దేవుని ఆరాధన చేయండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దావీదు కుమారుడా నీకు వందనాలయ్యా. మా రక్షణ శైలమా, మా ఎత్తైన కోట నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా నీవే కదా, నా బంగారమా నీవే కదా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు నీవే నాకు చాలును యేసు, నీవే నాకు నీవే నాకు నీవే ఆలోచించుకున్నాక సమర్పించుటకు ప్రేరణించెను. ఎన్ని ఉన్నాయి అవి నీకు సాటి రాగలదా. ప్రేరణించెను. అవి నీకు సాటి చాలును యేసు,
దేవుని గారి పేరు ఏడు కన్యలు కాదు ప్రభు సన్నిధిలో. ఇదిగో ప్రభా, నా స్నేహితుడు నీవేనయ్యా. ఈ లోకం ఎంతో మంది నమ్ముకున్నారయ్యా. అందరినీ విడిచిపెట్టేశారు, అందరినీ వెలివేశారయ్యా. ఇదిగో ఎవరి ప్రేమని పొందుకోలేకపోతున్నాను. నాకు కావాలయ్యా నీవు నాతో వస్తే చాలయ్యా. నువ్వు నాతో రావాలయ్యా. యేసయ్యా, నాతో రావాలి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మంటిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. అవును ప్రభా, నా ప్రాణమునంతా వరకు నేను స్తుతిస్తానయ్యా. నాలో జీవమునంతా వరకు నేను వెంబడిస్తానయ్యా. అయ్యా, నీ చేయి విడువనయ్యా. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఇదిగో నాకు ఈ లోపల ఏది వద్దయ్యా. ఏ బంధువనమో నాకు వద్దు, ఏ అందచందమో నాకు వద్దు, ఏ పేరు ప్రఖ్యాతులు నాకు వద్దయ్యా. నీ సన్నిధి నాకు కావాలయ్యా. నీతో స్నేహం నాకు కావాలయ్యా. నీతో బంధం నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. వాక్యం దేవుడు మనతో మాట్లాడలాగా, దేవుడు వచ్చిన మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా సంఘంలో సమాధానం, శాంతిని, నెమ్మదిని, ఆదరణ
ఓదార్పు దేవుడు అనుగ్రహించినట్లుగా మన మధ్యలో ఆత్మీయత దగ్గర ప్రార్థనలు నడిపిస్తుండగా మనం ఏకీభవిద్దాం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, నీవు తప్ప ఆకాశం ఎవరన్నా ఆయన ఆకరించిన వరం నుంచి వరం దాకా నీ ఉచితమైన పుస్తకాన్ని ఎక్కడస్తారు మమ్మల్ని మా కుటుంబాన్ని సమస్తంగాన్ని జ్ఞాపకం చేస్తే మమ్మల్ని ఆశ్రయించిన జన్మ కష్టపరిచిన జన్మ అర్థించిన జన్మ మమ్మల్ని మా కుటుంబాన్ని సమస్తంగా న్యాయంలో ప్రవేశపడే విధానాన్ని పెట్టి నీ నామాన్ని ఎక్కలేని పరిస్థితి తీసుకుంటున్నాయి. వారి కథలో మా కథలు తెచ్చి చేసే స్వామిలో ఇంట్లో మా కట్ట పంపించి అనేక మంది అమ్మ కాని వారిన వారి కాదన్నా అప్ప ఏకపోతే నగమే కదంటున్నాను నిజ మందిని నీటి మందిని యాత్రగా భరిస్తారంటారు మన సోదరుపైన యాత్రకి భరిస్తారు ఏప్రిల్ నెరవేర్చి ఆయన గిరిజల తొలగంటారన్నా ఎవరు దర్శనం చేస్తారు మీకు మాత్రం కుమారుని తండ్రి మీరు తిరగల వెంటారు ఎవరు మీకు మాత్రం కుమార ప్రవచనాలు కలిగిస్తాను ఆ వాక్యాన్ని నెరవేర్చి ఆ రేఖలు నెరవేర్చి ఆ మాటలు నెరవేర్చండి యాత్ర దినాలు వచ్చి కాలాలు పోయేగా దినాల్లో మేము జీవించడానికి సజీవి యాగంలో మా శరీరాన్ని సమర్పించుకుని ఈ శ్రేయస్కరణ సమాధిని దాయి చేస్తున్నాం మేము సమాజమే ప్రేమించేది ఎవరు మొదటి నుంచి పేరు కంటి ముగింపు వరకు మేము సమాధానం ఇచ్చేవి తండ్రి దేవుని సేవ వారి గౌరవాన్ని సమర్పించుకుంటారని ఎవరు సమాధానం సమాధానం పొందుతారని ఎవరు సమాధానం వారి తండ్రి శాస్త్రం చేయమంటారని ఏదైతే ఈ సంఘంలో నెరవేర్చి ఈ సంఘం సరదయ్యా యాభై సరదయ్యా ఎరోదని కన్నుని తోడికరా ఎరోదని కన్నుని తోడికరా ఎరోదని కన్నుని తోడికరా యాదర దేశంలో ఉన్న బెంగళూరులో ఉన్న కొండమని ఉంది ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపిన ఆయన పరిశుద్ధాత్మ శక్తికి తాకుతండి తన భర్త నీ కుటుంబానికి ఇంకా సంఘంలో ఏకం జగమేడిని ఉంది ప్రభా జగమేడిలో నీటిని విడిపించండి ప్రభా అది మీ ఆరోగ్యం ఇచ్చి మనమని కనిపించి దేవాస్తోత్రం చిన్న జగమేడి ఉండి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నీకు నూతనంగా వచ్చిన దొరకడు కానీ అందరికీ పోకుండా నీ అభిషేకమని మీరు కుమరించి బాబోజీ కూడా జ్ఞాపకం చేసి ఇప్పుడు కానీ ఎవరు కానీ తగ్గిపోకుండా నూతనంగా వచ్చిన ఇప్పుడు దీవించి బాబు సేవాన్ని సన్నిధి అమ్మేని కూడా ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యాలతో నీకు ఆయన కూడా బాబు ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యాలతో నీకు వినోది బాబుని కూడా ఉంటుంది రెండు సులువుతో బాధపడుతున్నా మనోగ కవిగా మార్చి బాబు ఆయన అప్పుడే వచ్చిన ప్రతి కూడా నీ దేవ మాస్టర్ గారిని ఓపెనింగ్లో నిలుస్తుంది నీకు పని పరీక్షణ ఉంచి మీరు చేయగలరు కూడి వచ్చిన ప్రతి కూడా నీకు దేవానికి ప్రతి కూడా ముందు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆ బిజినెస్ సెక్షన్ ఈ సేవకులందరికీ కొంచెం అందరికీ అవసరవాక్యం అజావాక్యంతో మాట్లాడు శక్తితో పౌరులతో మాట్లాడు నీలో దేశంలో తన భార్య విడని కనికరించి తనకి నీకు దగ్గర ప్రమాణించిన దీపంగా ఎరిగించి నేను తల్లిదండ్రులు కూడా ఆకరించదు ఇంకా వెలుగురు సవాచవ ఇంకా వెలుగురు సవాచవ ఆకాశాలుగా చాపించే వర్షానికి భరించి మా దేశాన్ని జీవించి నా ప్రాంతాన్ని పశ్చిమ ప్రాంతం సమాధానం ఉంది తీసుకొని పాల్గొని వస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రయత్నిస్తున్నాను. ప్రార్థన చేయండి. మా యొక్క సౌండ్ సిస్టమ్ కొరకు మరి రిపేర్లో ఉంది కాబట్టి దేవుడు త్వరగా బాగు చేయడానికి ద్వారా తెలుసు. దేవుడు అన్ని కూడా అనుకూలంగా దేవుడు సమకూర్చినట్టు మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. దేవుడు వాక్యంలో మనం వెళ్ళిపోతాం. త్వరగా ఎండాకాలం కాబట్టి మనం తొందరగా మనం ముగించుకుని వెళ్ళిపోతాం. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఎవరైనా మీరు పరిశుద్ధులకుడి
అనగా మీరు శాపములకు దూరంగా ఉంటే దేవుని చిత్తం మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఇందును ఘనత ఇందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఏమిటయి దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఆయన సేవ ప్రారంభించిన ప్రారంభంలో రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు తాను సేవ ప్రారంభించినప్పుడు రాసిన మొదటి పత్రిక అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ దశలోనిక సంఘానికి అపొస్తలుడైన పౌలు ప్రప్రథమంగా దేని గురించి రాస్తున్నాడంటే తన తాత్పర్యం ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇప్పుడున్న మనమందరం దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామండి. దేవుని కొరకు మన ప్రయాసం దేవుని రాజ్యాన్ని కట్టడానికి. దేవుని రాజ్యాన్ని కట్టేవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండే దేవుని. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి పవిత్రతను కాపాడుకోలేక పరిశుద్ధులని చెప్పుకుంటూ కూడా వాళ్ళు ఏం కనబడుతుందండి? పాప సంబంధమైన ఆలోచనతో నింపబడి మందిరానికి చాలా మంది వస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు యేసు నామములో ఆలోచనని నిర్వీర్యమగునుగాక. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటే ఏమొస్తాయి అంటే పరిశుద్ధమైన మాటలు వస్తాయి, బూతు మాటలు రావు. ఎవరైనా అన్యాయం చేయాలన్న మనసు నీలోకి రానే రాదు. ప్రేమను దేవుడు పెట్టారా? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం కూర్చున్న ఎవరు కూడా దేవునికి ఏమాత్రం కూడా యోగ్యమైన వారు కానీ కాదండి. కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను ప్రేమించి నీకు తలాంతులు దేవుడు ఇచ్చాడు. నేను పోయిన వారిని కూడా చెప్పాను. ఎందుకంటే ఎందుకో దేవుడు ప్రతిసారి పదే నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడుతున్నాడండి. నేను ప్రారంభం రోజుల్లో వచ్చినప్పుడు ఆరాధన జరిగే విధానం నేను చూశాను. ఈ రోజు ఆరాధన జరిగే విధానం నేను చూస్తాను. సంఘంలో ఏమి లేదంటే సమాధానము లేదు. సమాధానం లేని చోట దేవుడు ఉండడండి. నేను ప్రారంభ రోజుల్లో వచ్చినప్పుడు ఆరాధన బాగా జరిగేది. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడేవారు. కానీ ఈ రోజు రాజుగారు తగ్గిపోతుంది. హల్లెలూయా. ఎందుకో నీకు తెలుసు. ఈ ఉదయకాల సమయంలో నీ మనసును మార్చుకో, మీ హృదయాన్ని మార్చుకోండి. ఎవరి కోసం మనం దేవుని ఆరాధన చేయట్లేదండి. నీవు ఆరాధన చేయడం ద్వారా నీవే దీవించబడతావు. లేకపోతే నేనేమన్నా దీవించబడతానా? నువ్వు చప్పట్లు పడితే నాకేమో వస్తుందా? నువ్వు పాట పాడితే నాకేమో వస్తుందా? నువ్వు డ్రమ్ము పడితే నాకేమో వస్తుందా? ఏమి రాదు. ఎవరు ఆరాధన చేస్తే ఆ కుటుంబం దీవించబడతాడు. నీవు ఆరాధన చేయడం ద్వారా, నువ్వు దేవుని స్తుతించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఘనపరచబడి ఆయన ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఈరోజు ఈ భూ ప్రపంచం అంతా కూడా ఇంత వేడి, ఇంత ఎండ, ఈ వాతావరణంలో అనేక రకాల మార్పులు కారణం ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాలను చాలా మంది దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. భక్తులను చెప్పుకుంటూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? భక్తిహీనులుగా దేవుడు పెట్టారా? ఈరోజు సమయం లేదు. నువ్వు అనుకుంటున్నావు కదా అన్నిటికీ సమయం కలదు, కానీ నీకు సమయం లేదండి. కట్టడానికి సమయం ఉందంట, పెళ్లి చేసుకోవడానికి సమయం ఉందంట. ఒక రాజంట యేసు ప్రభు ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఒకడు అన్నాడంట కదా, యేసు ప్రభు వచ్చాడు, ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆయన మహత్కార్యాలు చేయబోతున్నాడు, ఆయన చూడడానికి రా అంటే లేదు లేదు నేను 2 ఎడ్లు కొనుక్కున్నాను, వాటి చూడడానికి వెళ్తున్నాను. ఏం కొనుక్కున్నాను? 2 ఎడ్లు కొనుక్కున్నాను, వాటి చూడడానికి వెళ్ళొస్తాను. ఇంకో ఆయన అన్నాడంట, లేదు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, దాన్ని చూడడానికి ఈ రోజు వెళ్తున్నాను. ఇంకో ఆయన అన్నాడంటే ఈ రోజే నాకు పెళ్లి సంబంధము వచ్చింది, నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. ఎప్పుడు? ఆదివారం రోజు. ఆదివారమే దేవుడు, ఆదివారమే చాలా మందికి ఏం చేస్తారంటే ఊళ్ళకి వెళ్ళిపోతా ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణ మార్గం
జరిగింది అనుకోండి, అనుకున్నాం ఒక ఎవరంటావు, అప్పనంగా దొరికేది కదా యేసయ్య. ఆయన అప్పనంగా దొరికేది కాబట్టి ఆయన చేసేస్తాం నింద. నాకు దేవుడికి తెలియదా నేను వెళ్ళేది? అసలు నువ్వు చేసే పని ఏంటి? ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాల్సింది ఎక్కడ పోయి కూర్చుంటున్నావు? ఎక్కడికో తిరుగుతా ఉన్నావు. మరి దేవుడు ఎలా కాపుదల ఇస్తాడు నీకు? ఎవడైనా ఏమైనా దేవుని పెట్టారా? మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలవబడ్డాం. నీలో జాగ్రత్త సంబంధమైన ఆలోచన ఉండకూడదు. జాగ్రత్త అనగా వ్యభిచారం. దేవుడు ఏదైనా క్షమిస్తాడు కానీ వ్యభిచారం క్షమించడండి. వ్యభిచారం అంటే మీరు అనుకోవచ్చు ఏదో పాపం చేసినామో మరేమో, కానే కాదండి. దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడం కూడా వ్యభిచారమే, ఆజ్ఞ అతిక్రమమే, పాపం అంటున్నాడు దేవుడు. 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి దినం. మీరు అనుకుంటున్నారు రాబోయే దినాల్లో ఇలాగ ప్రసంగం చేయడానికి బైబిల్ పట్టుకొని తిరిగి అవకాశాలు ఇక ముందు రాకపోవచ్చు. మొన్న దాదాపుగా ఆ న్యూస్ ఎంతమంది చూసారు? చాలా వైరల్ అవుతా ఉన్నారు. క్యాథలిక్ చర్చ్ మీద కొంతమంది మాకు ఏం చేస్తున్నారంటే రాళ్ళదాడి చేస్తా ఉన్నారు. ఎప్పుడో ఈ రోజు ఈ భూప్రపంచం అంతా కూడా ఇటువంటి సోషల్ వర్క్స్ అన్ని కూడా వచ్చాయంటే ఇటువంటి సేవ సంబంధమైన దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయడానికి వచ్చారంటే ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా క్యాథలిక్ మిషనరీస్ అండి. అక్కడక్కడ హాస్పిటల్స్ కట్టారు, అక్కడక్కడ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు చక్కని విద్యను అందిస్తూ మరి రోగస్తులను కుష్ఠరోగులకి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు వచ్చాయి? క్యాథలిక్స్ ద్వారానే వచ్చిందండి, రోమన్ క్యాథలిక్స్ ద్వారా. మరి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం చూస్తే వారి సేవా సంస్థలు అనేకము పోగొలుగా కనబడతా ఉన్నాయి. మరి అటువంటి సేవా సంస్థల చేత సేవను అనుభవిస్తూ కూడా మనుషులు ఏం చేస్తారు తెలుసా? వాటిని బాగు చేస్తారు. ఒక సెల్ ఫోన్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు అండి, ఒక లైట్ కనిపెట్టిన వాడు ఒక క్రైస్తవుడు. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని కనిపెట్టింది ఎవరయ్యా అంటే క్రైస్తవుడు. క్రైస్తవుడు కనిపెట్టిన వస్తువులు వాడుకుంటాం కానీ క్రైస్తవుడు అంటే నీకు నచ్చట్లేదు. క్రైస్తవుడు కనిపెట్టిన సెల్ ఫోన్ వాడుకున్నాడు అన్నాడు, క్రైస్తవుడు కనిపెట్టిన లైట్ వాడుకుంటున్నాడు, క్రైస్తవుడు కనిపెట్టిన ఈ సర్వ సృష్టి యొక్క ఈ టెక్నాలజీ అంతా ఈ టెలిఫోన్ వ్యవస్థ అంతా కూడా వాడుకున్నాడు కానీ ఎవరిని నమ్మట్లేదండి? యేసుక్రీస్తుని నమ్మట్లేదు, క్రైస్తవుడు నమ్మట్లేదు. ద్వేషం పెరిగిపోతుంది. వస్తువులైతే కావాలి కానీ దేవుడు మాత్రం ఈరోజు చాలా మందికి రాబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధులే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుడే కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు తన ఘనత యందు తన ఘటము అంటే ఏంటండి? ఘటము అంటే ఏంటి చెప్పండి? ఘటము అంటే ఏంటి? మీ ఘటము చెప్తారా? స్పందించాలి. ఘటము అంటే తెలుగులో అర్థం ఏంటి? పర్యాపదం. ఒక పర్యాయ పదం చెప్పండి. ఘటము ఎవరికి మాస్టర్? ఘటము తన ఘటమును కాపాడుకునవలను. ఘటము అనగా మన జీవితం అంటే సాక్ష్యం అంటారు మరొక పదంలో. హల్లెలూయా. మన ఘటమును తన ఘటము యందు కామాభిలాష యందు కాక తన ఘనత యందులో తన ఘటము ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలంటాడు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు భూప్రపంచంలో ప్రతి మనిషి మంచిని ఎవరు కూడా చూడండి, అదే చెడు చెయ్యి వెంటనే పాటిస్తాడు. నిమిషం కూడా అవసరం లేదు. ఒక సెకండ్లో చెడ్డది ఏదైనా నువ్వు చేస్తే ఏమైతుంది? స్ప్రెడ్ అయిపోతుంది. అదే మంచిది ఎవరు కూడా గుర్తుంచుకోరు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు కదా, మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును
ఒక్కని ఎడల ఒక్కడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లునట్లు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఏం చెప్పాడండి దేవుడు? ఒక్కరిని ఎడల ఒకడు ఏం కలిగి ఉన్నారంట? ప్రేమను అభివృద్ధి చేసుకోవాలంట, ప్రేమ డెవలప్ చేసుకోవాలంట. చెప్పుకుంటున్నాం కానీ రమ్మంతా కూడా కనబడడం లేదు. మనం చెప్పుకునేవారిగానే ఉన్నాం కానీ చేసేవారిగా. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడవాలి. ఈ రోజు నువ్వు జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి అడగాలి. చాలా మంది అనుకుంటున్నారు కదా, నాకు అన్నీ తెలుసు, నేను ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒకడు అంటాడు కదా, బాస్ గారు జాగ్రత్త అన్నాడు. బాస్ గారు జాగ్రత్త, నా గురించి చెప్తున్నాను వాక్యం. వచ్చే వారంలో చెప్పేవంటే మాత్రం నేను ఇక్కడ మేము ఉంచనే అనే వాళ్ళు ఉన్నారండి లోకంలో. ఉన్నారా లేదా? ఉన్నారు. ఒకడు వస్తాడు, పాస్టర్ గారండి మీ అంతు వస్తా అని అంటాడు కదా. ఏమంటాడు? పాస్టర్ గారు మీ అంతు ఏమి నాకు. ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన వాడు నేను ఈ రోజు విరవీగుతావు. ఒకరోజు వస్తుంది దేవుడు ఏం చేస్తాడు? కాలం చేసి మరిపోదు లేవం కూడా లేవు వెళ్తున్నా. అసలు నువ్వు ఎవరికి సవాలు చేస్తున్నావు అండి? సేవకులంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు? పచ్చగా కనబడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, దేవునికి నీకు మధ్యవర్తిగా సేవకుడు దేవుడు. ఈ రోజు నువ్వు దినములను పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీకు స్థానం ఇచ్చాడు, ఆనందం చేయి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, పాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, పరిచయం చేయి. హల్లెలూయా. నేను చిన్నప్పటి నుంచి కార్పెంట్ వేశానండి. మధ్యలో మాది తాటేకుల చర్చి. నా చిన్నతనంలో తాటేకుల చర్చి, చుట్టూ మట్టి గోడలు, కింద కూడా పట్టే చీపురు కట్ట తీసుకొని మొత్తం అంతా ఊడ్చి చేసేసి శుభ్రంగా వాకిలు కూడా బాగా ఊడ్చి శుభ్రంగా కార్పెట్ వేసేసి మంచినీళ్ళు పెట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ కూడా చేయకుండా మళ్ళీ కరెక్ట్ గా 10 గంటలకు వచ్చి డ్రమ్ము కొట్టేవాడిని నేను చర్చిలో. హల్లెలూయా. బైబిల్ కాలేజీలో బాత్రూమ్లు కడిగాను. లాట్రిన్స్ అని కూడా నిండిపోతే కవర్ కట్టుకొని చేతులతో తీసేనాడు. చెప్పుకుంటే మీరు చాలా అసహ్యకరంగా ఉండదు చేసిన ఇవన్నీ. పరిచర్య అంటే ఆశ్రమాసి కాదండి. ఈ రోజు ఇంత ఈ ప్రాంతానికి ఇంత దూరం దేవుడు నడిపించి ఇంతమంది మధ్యలో నేను వాడబడడానికి కారణం ఆ రోజు దేవుని కొరకు పరిచర్య చేశాను. సిగ్గుపడలేదు. ముఖానికి కచ్చిప్ కట్టుకొని నీట్ గా కడిగేసిన బాత్రూమ్స్ సేవకులు మీటింగ్ రోజు వచ్చి మొత్తం అంతా పాడు వెళ్ళిపోతే నిండిపోతే మళ్ళీ నేనే వాటిని అన్ని కూడా శుభ్రం చేశారు. సేవకుడు ఎప్పుడు కూడా తగ్గింపు జీవితం ఉండాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత ఇచ్చిస్తాడు. అసలు నువ్వు నేర్చుకున్నది రావంతా నీకు ఏమి రాదు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఎగిరెగిరి పడతావు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే మనం ఒక్కరి వెడల ఒక్కరు మనం ఏమి అభివృద్ధి చేసుకోవాలంట? ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందంటే అన్నిటినీ సాధిస్తుందండి. ప్రేమ ఎప్పుడు కూడా అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ ఎప్పుడు కూడా డంబముగా ఉండదండి. ప్రేమ ఎప్పుడు కూడా ఓర్చుకుంటుంది. అందుకే లోపల చాలా మంది అంటారు కదా, భూదేవంత ప్రేమ ఓర్పు నీకుందమ్మా అంటారు. హల్లెలూయా. భూదేవంత ఓర్పు నీకుందమ్మా అంటారు. అది లోక సామెత, కానీ నిజంగా మనకు ఉండాలంటారు ఓర్పు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు కొరకు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నిన్ను దేవుడు అక్కడ కనపరుస్తాడు. ఈ రోజు నిన్ను తోలనాడి మాట్లాడి వారి విషయంలో ఏ బాధపడాల్సిన అవసరం లేదు. నీ విలువ ఏమి తగ్గిపోలేదు. నీ విలువ దేవుడు అక్కడ పెంచేస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఎవరైతే ఇలా అనుకుంటారో, చిన్నపిల్లడు వచ్చి తిడతాడు, పెద్దోడు వచ్చి తిడతాడు, ముసలోడు వచ్చి తిడతాడు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని
తిరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎవరిని రకాలుగా మాట్లాడుకున్నా మాకు దేవుని కొరకు నిలబడితే ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మీరు చదివితే అక్కడ యోహాను గారు ఏ రీతిగా మాట్లాడతారో ఒకసారి మనం చూద్దాం. 17వ అధ్యాయం. నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యవంతు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొచ్చున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారిలో మా యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయక వారి వాక్యము వలన ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజు మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడదు కాక. వాక్యమే సత్యం అండి. వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన నివాసం చేస్తే మన హృదయం అనే ఆలయాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మన దేవుడు మనలో నివసిస్తాడండి. మనలో పరిశుద్ధత లేకుండా ఆయన మన హృదయంలోకి ఏమాత్రం కూడా రానే. ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచినవాడు పరలోక రాజ్యము చాలంట. తండ్రి చిత్తాన్ని చేయవాడే పరలోకానికి చాలు. ఏంటయ్యా తండ్రి చిత్తం అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని పెట్టాలి. ఈరోజు నీవు నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. యేసు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు అంటాడు కదా. మనందరం కూడా ఆయన చాలా విలువైన వారు అండి. అసలు మీ విలువేంటో నీకు అర్థమైతే మీరు ఇలా ఉండరండి, మీ జీవితాలు ఇలా ఉండవు. నేను చెప్తున్నాను కదా, ఒక సేవకుడిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట, నీవు ఆయన మహిమేంటో అర్థం చేసుకుంటే, ఆయన గొప్పతనం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన నీ జీవితంలో ఏమి చేస్తాడని నువ్వు గ్రహిస్తే నువ్వు ఏమాత్రం కూడా అలగవు. అలగనేది నీలో ఉండదు. దేని మీద అలగాలో తెలుసా? మనం ఎందుకు నేను దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నానా? ఎందుకు దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నానా? ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నానా? ఎందుకు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నా? దానికోసం అడగాలి నువ్వు అంతే. అంతేగాని చిన్న చిన్న విషయాల కొరకు మనం ఎప్పుడు కూడా అడగనే అడగకూడదు. దేవుడు నన్ను ప్రతిష్ఠ చేసుకున్నానమ్మా అంటాడండి. ఇప్పుడున్న వారందరినీ మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు. సత్యము యొక్క ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు. నువ్వు ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా యోహాను గారు చెప్తున్నాడు. అటువంటి ప్రత్యేకమైన వ్యక్తుల వరకు స్వయంగా ప్రభువే ప్రార్థన చేస్తున్నాడండి. అబ్బా, ఎంత గొప్ప మాట తెలుస్తుంది. నీవు మంచిగా ఉండాలని, ఈ లోకములో దేవుని కొరకు నువ్వు వాడబడాలని నిన్ను పంపిన వారి కొరకు ఆయన నీ కొరకు పరలోకములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దగ్గర. ఆదరణకర్తను పంపించడమే కాదు కానీ మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం మంచిగా జీవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆశీర్వాదంతో ఉండాలని, గొప్ప స్థితిలో ఉండాలని మన కొరకు దివారాత్రుడు ఆయన కన్నీరు కలిసి ప్రార్థన చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? సమయాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటావు. ఇదిగో దేవుని రాత్రి అతి సమీపంలో ఉన్నాడు. ఆయన దొంగగా వస్తానంటున్నాడు. నేను న్యూస్ చూస్తా ఉన్నాను, ఏడాది సంవత్సరానికి కొరవాల్సిన వర్షం అంట దుబాయ్ దేశంలో విస్తారంగా వర్షాలు కురిసి లోకమంతా కూడా కొట్టుకుని పోతాం. ఎడారి ప్రాంతం అసలు ఒక్క నీళ్ళే దొరకవు. అటువంటి దుబాయ్ దేశం ఈరోజు అతలాకులం అయిపోతాం. ఇప్పటికి దాదాపు 17-18 మంది చనిపోయారు. అనేక లక్షల రూపాయలు విలువ చేసిన ఆస్తులను కూడా నీటి పాలైపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అవిధేయత వల్ల చాలా మంది నష్టపోతున్నారండి. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాను కాబట్టి సమయాన్ని పోగొట్టుకోకండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడుకోవడానికి ఇష్టపడండి. పవిత్రంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. కామాభిలాష ఎందుకు కాక దేవుని వాక్యమందు నిలిచిన వారే ఆయన కొరకు
జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు కోరుకుంటాడండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం పోతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. రోమా పత్రిక 6:19. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను హల్లెలూయా హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఎలాంటి వాడండి? బలహీనుడే. ఇక్కడ ఎవరైనా బలవంతులు ఉన్నారండి? ఎవరు బలవంతులు అంటారు? అఫ్కోర్స్ మనం చదువుకున్న వాళ్ళమే ఉండొచ్చు, మనకి ఎన్నో జ్ఞానాలు తెలుసుండొచ్చు, మనం ఎంతో చక్కగా మాట్లాడవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా బలహీనులే. కొన్నిసార్లు మనం ఏం మాట్లాడుతామో మనకే తెలియదు. అయ్యో ఇలా మాట్లాడుకుంటుంటే బాగుండేదే అని ఎప్పుడు అనుకుంటారు అనేసిన తర్వాత అమ్మ ఏమి బాధపడుతున్నామని అనుకోకుండా, అంటే నీకు తెలుసు ఖచ్చితంగా మనసు నా హృదయాన్ని బాధ పెట్టాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు. డిసైడ్ అయ్యేదాకా బాధపెట్టడం వల్ల కలిగే నష్టం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. అయినా కూడా నీలో ఏం రావట్లేదు? పశ్చాత్తాపము రాదు. పశ్చాత్తాపము లేని హృదయాలుగా ఈరోజు దేవుడిని చాలా మంది ఆరాధన చేస్తున్నారండి. ఈరోజు చాలా సంఘాలు కూలిపోవడం కారణం, చాలా సంఘాలు సమాజం లేకుండా సంఘంలోనే గొడవ పెట్టేసుకుంటూ తమ్ముకుంటూ గుర్తుకుంటూ ఎంతో మంది జీవిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో దేవుడి ప్రేమ లేదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది మనకి? ఏం చెప్పాడండి ఇక్కడ? మీరు శరీరంలో మీరు బలహీనత నాకు తెలుసు, అందుకే నేను మనుషులుగా మీతో మాట్లాడుతున్నానయ్యా. మీలో ఉన్న అక్రమాన్ని అపవిత్రతను మీరు విడిచిపెట్టి మీ అవయవాలను దేనికి దాసులుగా చేసుకోవాలంట? పరిశుద్ధతకు దాసులుగా, నీతికి మీరు దాసులుగా ఉండాలి. యేసు నామములో ఈరోజు నీతి వచ్చింది కాక, నీతి కలిగి మీరు మాట్లాడదు కాక. ఒక్క నిమిషం మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మనం మాట్లాడాలండి. మాట్లాడేసిన తర్వాత ఏమి బాధపడిన ప్రయోజనం లేదు. లోకంలో ఒక సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏమిరా ముళ్ళేది ఆకు మీద పట్ట, ఆకెళ్ళి ముళ్ళ మీద పట్ట ఎవరికి వస్తుంది? దేవుడేమో నిన్ను ఒక ఉన్నత మనుషులతో చూడాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? మాటి పడిపోతున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు? నేను తెలిసి చెప్పానైనా పాపంలో పడిపోయిన నన్ను క్షమించినాను. ఎన్ని రోజులు ఏమనంటే చాలా మంది ఏం తీసుకుంటారంటే యేసు ప్రభు 70 మార్లు క్షమిస్తాను చెప్పాడు కదా. పేరు అధిక బలం ఉంటే 50 మార్లు కూడా క్షమిస్తాను చెప్పాడు కదా. ఆ రోజు పోయింది. ఇప్పుడు ఏంటో తెలుసా? తీర్పు విధించే స్థానం. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. ఆ వాక్యం ఎప్పుడో అయిపోయింది. ఆ కృపా యుగం, ఆ కృపా కాలం ఎప్పుడో కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చివరి ఘట్టంలోకి వచ్చాం. ఇప్పుడు ఏంటో తెలుసా? నీ క్రియలకు, నీ చేసిన భక్తికి దేవుడు రివార్డ్ ఇచ్చే సమయం ఇది. రివార్డ్స్ అనగా బహుమతులు. దేవుడు బహుమానాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు నువ్వు ఎంత ఏమి ప్రార్థన చేసినా అటువంటి ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు వినడు. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా మారాల్సిందే. పరిశుద్ధంగా మారడం అంటే టాప్ టు బాటం అన్ని కూడా యేసు నామములో మారిపోవాలంటే సర్వాంగ హోమముగా సర్వ అవయవాలన్నీ కూడా దేవుడికి పరిశుద్ధంగా ఉంచాలి. నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడండి. దేవుడు మనకు ప్రతిష్ఠ చేస్తున్నాడు. అసలు దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు ఆదరించాడు. పరిశుద్ధత అంటే తెల్ల వస్త్రాలు వేసుకోవడం కాదండి, చొక్కా తెల్లగా ఉండే కాదు. మన హృదయం తెల్లగా ఉండాలి, మన హృదయం నీట్గా ఉండాలి. మన హృదయం నీట్గా ఉన్నప్పుడు మన నోరు చక్కగా మాట్లాడుతుంది. మన హృదయం పరిశుద్ధంగా లేకపోతే మన నోరు పనికిమాలిన మాట్లాడుతుంది. పనికి మారిన పనులు చేస్తుంది మన చేతులు. ఈరోజు యేసు నామములో మన హృదయం మార్పు చెందబడుగాక.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడండి అపోస్తలుడైన పౌలు. 2వ కొరింథీయులు 7:1, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి, హల్లెలూయా, దేనికనండి, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి ఏం చేయాలి? మనము పవిత్రులుగా కడుక్కోవాలి. ఈరోజు ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఏం చేస్తాం? మనం రోజుకి కనీసం 4 సార్లు స్నానం చేస్తాం. సేవ నేను పొద్దున్నే 4:30 లేచి 5 గంటలు స్నానం చేసి మాస్టర్ గారికి వెళ్ళిపోయాను. మళ్ళీ 10 గంటలకు వచ్చేటప్పుడు 9:30 మళ్ళీ పోస్తున్నాను నీళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది నా పరిస్థితి? అంత కాలిపోతాం, పడిసిపోతాం. అంటే ఈ ఎండాకాలం ఎన్నిసార్లు కూడా మనం నీళ్ళు సంద్రంలోకి వెళ్ళి, పిల్లలు ప్రతిరోజు సంద్రంలోకి వెళ్ళి మునుగుతూనే ఉన్నారు. ఎందుకని? ఆ ఎండ తాపాన్ని తట్టుకోలేకపోతుంది. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మన హృదయంలో పరిశుద్ధత ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయన రక్తం చేత మనం కడుక్కోవాలి. ప్రతిరోజు ఇదిగో ప్రతి విధమైన కల్మషం నుండి నన్ను విడిపించు ప్రభువా. నీ శరీరం యొక్క తాపం నుండి తప్పించుకోవడం ఎలాగైతే నీటితో స్నానం చేస్తావో, నీ హృదయాన్ని ఈ లోక మాలిన్యము అంటకుండా ప్రతిరోజు ప్రార్థన తైలంతో కడుక్కోవాలి. హల్లెలూయా. ప్రార్థనని తైలంతో ఎప్పుడైతే కడుక్కోబడతావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించట్లేదంటే నువ్వు కడుక్కోవడం లేదు. ఏ హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవునికి దూరంగా ఉంది. అందుకే ఆయన చూడలేకపోతున్నాం, అందుకే ఆయన కలుసుకోలేకపోతున్నాం. సౌలు దమస్కు మార్గములో క్రైస్తవులందరూ కూడా బాధిస్తూ ఉన్నాడు. ఎంత క్రూరమైన వ్యక్తులను బయటకు తీసుకొచ్చాడంటే వాళ్ళకు ఆఫర్ ఇచ్చాడండి. మీరు ఎంతమంది క్రైస్తవులు చంపితే మీ శిక్ష తగ్గిపోతుంది అనేసరికి వాళ్ళు కూడా ఇదే సంగతి, ఇదే వచ్చిన వాళ్ళకి మంచి ఆఫర్ అని చెప్పేసి విచ్చలవిడిగా ఊచకోతగా చేస్తున్నారు. ఊచకోత. ఆ సమయంలో దమస్కు మార్గంలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెలుగువారు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడు, సౌలా సౌలా అని ప్రభు మాట్లాడుతున్నాడు. తన గుండె పగిలిపోయింది. తాను చిందించిన రక్తం ఆ మేఘాలలో కనబడతా ఉంది. ఆకాశంలో రక్తం ఘోషిస్తా ఉంది. రక్తం అనగా ప్రాణం ఎందులో ఉందండి? ప్రాణం ఎందులో ఉంది? రక్తంలోనే ఉంటుంది. ఆ రక్తం ఏం చేస్తా ఉందంటే ఘోషిస్తా ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నిన్నేనా ఇంతకాలం నేను బాధించింది, నీ ప్రజలు హింసించింది నేనేనా? ప్రభావం క్షమించిన ఎప్పుడైతే తన హృదయ నేత్రాలు తెరవబడ్డాయో తన బాహ్య నేత్రాలు మూసివేయబడ్డాయి. గుడివాడైపోయి ఇంటికి వెళ్ళిపోయి పశ్చాత్తాపంతో కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆంధ్రయ్య గారిని పంపిస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఆయన మొరపెడుతున్నాడు. ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఇదిగో తన హృదయం మారింది. ఇదిగో నన్ను వేడుకుంటున్నాడు, నా సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇదిగో నా పర్వతాన్ని ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను. ఇదిగో వెళ్ళి ఆయన బాగుంది. అయ్యా, వాడు చాలా పాపయ్యా, వాడు ఎంతో ఘోరమైన పనులు చేశాడయ్యా, దౌర్భాగ్యుడయ్యా, వాడి దగ్గరికి వెళ్ళలేడనయ్యా నేను. వాడంతటి వాడి లోపల ఎవడు లేడయ్యా, వాడు కసాయపడయ్యా అంటే లేదు, నోరు మూసుకుని నేను చెప్పినట్లు చేయాలంటే చూడండి. హల్లెలూయా. నోరు మూసుకుని వెళ్ళాలంటే దేవుడు వెంటనే వెళ్ళి ఆయన బాగు చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు 14 పత్రికలు రాస్తాడండి. దేవుని కొరకు అహసాక్షులు పెట్టండి. ఈ మనసు ఎలా వచ్చింది? దేవుని ద్వారా. ఆయనను చూస్తే నీ హృదయం మారిపోతుంది. అందుకే మనం ఆయన చూడాలి. పరిశుద్ధత కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఇక్కడున్న వారందరినీ దేవుడు ఒక ఉన్నతమైన విధానంలో దేవుడు వాడుకోవడం ఆశపడుతున్నాడు. మీకు చాలా మంది తెలియట్లేదు, మీ శక్తి ఏంటో మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఇక్కడున్న వాళ్ళు చాలా మందికి అనేకమైన వరాలు పెట్టాడండి. నీలో ఉన్న వరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీవే కప్పెట్టేసుకుంటావు. పోయి తీసుకొని
ఇక్కడ చాలా మందిలో స్వస్థత వరం కలిగిన వారు ఉన్నారండి. దేవుడు నాకు చూపిస్తాను స్వస్థత వరం. చేయి పెడితే చాలు దేవుడు అద్భుతం చేస్తున్నాడండి. ఇక్కడ చాలా మంది వివేచన వరం కలిగిన వారు ఉన్నారు. మీరు వాడుకోవడం లేదు మీకు ఇచ్చిన వరాన్ని. మీరేం చేస్తున్నారంటే మీ వరాలను కప్పెట్టేసుకున్నారు. మీ స్వభూతి మీద ఆధారపడడం వల్ల చిన్న చిన్న ఘనత కొరకు, చిన్న చిన్న వాటి కోసం, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఆర్పాటం కొరకు మీలో ఉన్న తలాంతులు, మీలో ఉన్న వరాన్ని ఏం చేస్తారంటే దేవుడి కొరకు వాడుకోకుండా కప్పెట్టేసుకుంటారు. ఈ కొంతమందికి ఇక్కడ చాలా మందికి దేవుడు మంచి వాక్య జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడండి. నాకు చెప్పలేకపోతున్నారు, దేవుడి కోసం వాడబడలేకపోతున్నారు. మంచి తలాంతులు దేవుడికి ఇచ్చాడు. కానీ మీరు ఏం చేస్తారంటే పొయ్యి తీసి వాడు పాలు ఇచ్చాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు ఏం చేయాలో తెలియక యజమాని చెప్పలేదని చెప్పి వాడు తీసుకుని ఏం చేశాడంటే పొయ్యి తీసి పాలు పెట్టాడు. మరొక సంవత్సరానికి వచ్చేసరికి ఆ ఒక్క తలాంతు తీసుకొచ్చి అదే యజమాని చేతికి ఇచ్చాడు. అలాగా ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే తలాంతులు కప్పెట్టేస్తారు. యేసు నామములో మీ తలాంతులు బయటకు వచ్చిన కాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చెప్పుకొని మనం ముగించుకుందాం. చివరి మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకుని ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం కాదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి చాలండి చాలు. ప్రభువు గురించి పాడమన్నాడా, నోరు మూసుకున్నాడు? పాడమన్నాడా లేదా? పాడమన్నాడు దేవుడు. నా మాటలు కాదు, వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఉండమన్నాడు దేవుడు. సమయములో ఈరోజు చాలా విలువైనది సమయం. ఒక నిమిషం పోతే ఈ సమయం పోతే జీవితంలో మరలా రానే. కాబట్టి మద్యముతో మత్తులై ఉన్నావేమో, దుర్వ్యాపారం చేసుకుని సొంత పనులు నిమగ్నమై ఉన్నావేమో, ఈరోజు వాటన్నిటి నుంచి విడిచిపెట్టి కీర్తనలు పాడచ్చు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుకోవచ్చు. ఒక్కరినొక్కడు కీర్తనలతో సంగీతం అంటే ఏంటి? వాయిద్యాలు వాయించాలి. వాయిద్యములతో దేవుడిని నువ్వు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. చెప్పాడా లేదా? కాబట్టి దేవుడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నో వాయిద్యాలు మనం కొనుక్కున్నాం. అన్ని కూడా చక్కగా దేవుని కొరకు వాడబడేటట్టుగా దేవుడికి ఇచ్చిన తలాంతులు కనబట్టేయడం వచ్చా? ఎక్కడైనా బలుపు పోయిందా? ఎక్కడైనా వైరు ఊడిపోయిందా? ఆశగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చేయి, బాగు చేయి, దేవుడు నేను దీవిస్తాడు. ఏదైనా వస్తువు పోయిందా? దేవుడిని ప్రేరేపించాడా? కొనుక్కురా, కంచెలు కొనుక్కోరా, తప్పెట్టు కొనుక్కోరా, ఇంకా దేవుడిని దీవిస్తే గిటార్ కొనుక్కోరా, వాయిద్యాలు కొనుక్కోరా. ఉండాలి, అన్ని వాయిద్యాలు ఉండాలి, డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, ప్రతిదీ ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించాడు. ఆ హెచ్చించిన కొలది నువ్వు దేవుని కోసం ఎప్పుడైతే పని చేస్తావో ఆయన నీ పని చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయకుండా నీ పని ఆయన ఏమాత్రం కూడా చేయడు. అందుకనే ఈరోజు అంటున్నాడు కదా, దినములు చెడ్డవి సమయంలో పోనే కాదు, సద్వినియోగం చేసుకోవచ్చు. ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుతూ సంగీత నాదములతో దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం పొందుతాడు. అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించిన రాక ఒక్కసారి దాంట్లో ఉంచున్నాం, కంట్లో పోసుకుందాం. ఈరోజు స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలవబడ్డాం. పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్రం అంటాడండి. నీలో ఒక పరిశుద్ధత లేకుండా దేవుడికి దూరంగా ఉన్నామేమో. ఈరోజు వాక్యంగా దేవుడు నీతో మాట్లాడాడు. కామాభిలాష ఏది కాకుండా సారత్వం విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిన్ను నీవు కాపాడుకుంటుంది. నీలో ఉన్న అభిషేకాలు రెట్టింపు చేసుకుంటూ దేవుడితో వాడబడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కీర్తనలు పాడమంటున్నాడు, సంగీతాలతో దేవుని స్తుతించమంటున్నాడు, వాయిద్యములతో దేవుని ఆరాధించడం దేవుడు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ దినం నుంచి అయినా అయ్యా
నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఏ కొరకు నేను మాట్లాడను. దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత ఎందుకు దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఎందుకంటే మనం బలహీనమే, శారీరకంగా మనం బలహీనమే, కానీ దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో మనం బలవంతులుగా మార్చబడతాం. ఆయన వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏదైనా చేయగలం. ఆయన వాక్యం మనలో ఉంచుకుందాం, పరిశుద్ధత కలిగి జీవితం. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఎత్తుబడిన వాక్యం నిమిత్తమని మన మధ్యలో దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఎత్తుబడిన వాక్యం కొరకు దావీదు గారు ప్రార్థన. మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తమైన ప్రార్థన మాస్టర్ గారు చేస్తారు. ఎత్తుబడిన వాక్యం కొరకు పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు తీర్మానం చేస్తున్నాం. ఈ రోజు నుంచి భూమి ఆకాశాలు సూర్యుడు మహా ఆకాశం ఉదయకాలమైన చక్రవర్తి విధానాలు బట్టి ఉన్నాడు. వాడి పట్టులో ఉన్నాడు. ఉదయకాలంలో విధానాలు బట్టి మీరు పరిశుద్ధులయ్యా స్తోత్రాలు. మీరు నమ్ముకున్నటువంటి మీరు ప్రజలుగా కానీ మేము పరిశుద్ధతలో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు యోగ్యంగా జీవించే కృపను మాకు దయచేయండి. స్తోత్రాలు. మీకు నేను పాపంలో పడుతున్నాను కానీ సరిగా చాలా విడిచిపెట్టిందండి. మీతో నడవడానికి కావాల్సినటువంటి దాన్ని కృపను మాకు దయచేయండి. స్తోత్రాలు. దాన్ని భారతంలో పడి మీకు దూరం అయిపోతున్నాను. స్తోత్రాలు తండ్రి. ఆ తలపాల నుంచి తండ్రి పరిశుద్ధంగా మారాలంటే తండ్రి వాక్యం ద్వారా నడవడాలి. స్తోత్రాలు. మీ వాక్యాన్ని మా మనలో ఉంచుకుని తండ్రి తండ్రి హరిగా నేను బ్రతకమని తండ్రి మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు చేస్తాయా. మాకు తండ్రి మళ్ళీ ఈ దైవంలో మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఏ కష్టాలతో వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఏ ఇబ్బందులతో వచ్చి ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి సమస్త విషయాలలో తండ్రి తండ్రి నేను నడిపించమని కాచి కాపాడాలని ఈ చిన్న ప్రాంతం చేస్తున్న మానవ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చిన్న ప్రకటన అండి.